ఈరోజు మన వీడియోలో ఈ రెండు ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేసుకుందాము. అలాగే మన ఛానల్లో ఉన్న రిమైనింగ్ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి వాచ్ చేసి మీకు నచ్చితే లైక్ చేసి కమెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ దాకా వస్తాయన్నమాట. సో అలాగే ఈ రెండు ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకున్న తర్వాత లాస్ట్లో మీకు ఒక చిన్న సింపుల్ క్యాలిక్యులేషన్ ట్రిక్ అనేది మీకు చూపిస్తాను. ప్రతిరోజు అలాగా ఒకటి మీకు నేర్పిస్తూ ఉంటానన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకోవాలి అని అంటే మీకు కొన్ని ఆల్జీబ్రా ఫార్ములాస్ అనేటివి మీకు తెలియాలి అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తున్నవి సింపుల్ ఆల్జీబ్రా ఫార్ములాస్ అనమాట. ఇవన్నీ మనకేం కష్టం కాదండి. ఆల్రెడీ మనం మ్యాథమెటిక్స్లో చదువుకునే ఉంటాము. మనకి 6th క్లాస్ 7th క్లాస్ నుంచి ఆల్రెడీ ఈ ఫార్ములాస్ అన్నీ మనం నేర్చుకునే ఉంటాము. సో ఈ ఫార్ములాస్ బేస్ చేసుకొని మనం ఇందాక చెప్పుకున్న రెండు క్వశ్చన్స్ని డిస్కస్ చేసుకుందాము. అవి ఎలాగో ఇప్పుడు చూద్దాము. సో ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ అనేది ఇక్కడ చూద్దామన్నమాట. ఈ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 469 + 174 హోల్ స్క్వేర్ - 469 - 174 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 469 × 174 అనమాట. సో ఇక్కడ మనకి రెండు నెంబర్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. 469 ఒక నెంబరు, 174 ఒక నెంబర్. ఇక్కడ కూడా 469 ఒకటి, ఇంకొకటి 174. ఇక్కడ 469 అండ్ 174 అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే A = 469 అనుకుందాం, B = 174 అనుకుందాం. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ అంతటిని మనము ఏ బిల్లో కన్వర్ట్ చేసుకుంటే ఏమవుతుంది? A + B హోల్ స్క్వేర్ - A - B హోల్ స్క్వేర్ బై A × B అనమాట. ఇది మనకి A + B హోల్ స్క్వేర్ అంటే ఏం తెలుసు? A² + B² + 2AB. అలాగే A - B హోల్ స్క్వేర్ అంటే ఏం తెలుసు? A² + B² - 2AB. సో బై AB అనమాట. ఇక్కడ వచ్చేసి A² + B² + 2AB మైనస్ ఆఫ్ ప్లస్ మైనస్ A² మైనస్ ఆఫ్ ప్లస్ మైనస్ B² మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది? +2AB అవుతుంది బై AB అనమాట. సో A² క్యాన్సిల్ అయిపోతుంది, B² క్యాన్సిల్ అయిపోతుంది, +2AB + 2AB అంటే 4AB బై AB అనమాట. సో AB క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ అనేది 4 అనమాట. సో ఇక్కడ ఇది A + B ఫామ్లో కన్వర్ట్ చేసుకుందాం అనమాట. సో ఆన్సర్ అనేది దీనికి ఆన్సర్ అనేది 4 వస్తుంది. సో కొంతమంది నాన్ మ్యాథమెటికల్ స్టూడెంట్స్ ఏంటంటే ఈ రెండింటిని ప్లస్ చేసి స్క్వేర్ చేసి, ఈ రెండింటిని మైనస్ చేసి స్క్వేర్ చేసి అలా క్యాలిక్యులేట్ చేస్తారు. సో నేను ఇంతకుముందు చూపించిన ఆల్జీబ్రాయిక్ ఫార్ములాస్ అన్నీ మీరు ఒకసారి నోటెడ్ చేసుకొని ఇలా సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి సింపుల్గా రెండో క్వశ్చన్ సాల్వ్ చేద్దాం అనమాట. సో ఇక్కడ మనం సెకండ్ క్వశ్చన్ అనేది రాసుకుందాం. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి 856 + 167 హోల్ స్క్వేర్ ప్లస్ 856 - 167 హోల్ స్క్వేర్ బై 856 × 856 ప్లస్ 167 × 167 అనమాట. సో దీన్ని కూడా ఇంతకుముందు ప్రాబ్లం లాగా మనం నోట్ చేసుకోవాలంటే ఎలా నోట్ చేసుకోవచ్చు? A = 856 అనుకుందాం, B = 167 అనుకుందాం. సో ఇక్కడ దీన్ని ఏమని రాయొచ్చు? ఈ A + B ఫామ్లో ఫస్ట్ వచ్చేసి A + B హోల్ స్క్వేర్ ప్లస్ A - B హోల్ స్క్వేర్ బై A² + B² అనమాట. సో ఇక్కడ వచ్చేసి A + B హోల్ స్క్వేర్ అంటే A² + B² + 2AB కదా, ప్లస్ A - B హోల్ స్క్వేర్ ఎలా రాసుకోవచ్చు? A² + B² - 2AB బై A² + B² అనమాట. సో మళ్ళీ A² + B² + 2AB ప్లస్ A² + B² - 2AB బై A² + B². 2AB - 2AB క్యాన్సిల్ అయిపోయి మనకేం మిగులుతుంది? 2A² + 2B² బై A² + B² మిగులుతుంది. సో 2 కామన్గా తీసుకొని A² + B² బై A² + B². ఇది క్యాన్సిల్ అయిపోయి మనకు ఆన్సర్ ఏమవుతుంది? 2 అనమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఫార్ములాస్ తెలుసుకుంటే చాలా ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఇలాంటి ప్రాబ్లమ్స్ మరిన్ని నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఇంకొకటి మీకు చిన్న మ్యాథమెటికల్ ట్రిక్ అనేది చెప్తానన్నాను కదా, ఇప్పుడు ఒకటి చూద్దామన్నమాట. ఇది మల్టిప్లికేషన్ ట్రిక్. ఈ ట్రిక్ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ 23 × 11 ఎంత అనేది ఎలా సాల్వ్ చేస్తాము? 11 3 is 33, 11 2 is 22 అనేది వేసుకొని మళ్ళీ ప్లస్ చేసుకొని సాల్వ్ చేసుకుంటూ ఉంటాం కదా. అలా కాకోకుండా మనం ఎలాగో ఇక్కడ 3 డిజిట్ నెంబర్ వస్తుంది 23 × 11. సో ఇక్కడ
ఇక్కడ 2 ఇక్కడ 3 రాద్దాం. ఈ మధ్యలో ఏంటంటే 2 + 3 అనమాట. సో 5. ఆన్సర్ అనేది 253గా రాయొచ్చు సింపుల్గా. అలాగే ఇప్పుడు 36 × 11 అంటే మీరు చెప్పండి ఎలా రాస్తాము. ఇక్కడ 3 ఇక్కడ 6 3 + 9 అంటే ఎంత, 3 + 6 ఎంత, 9 అవుతుంది. ఆన్సర్ అనేది 396 అనమాట. ఇప్పుడు 43 × 11 మనం ఎలా రాసుకున్నాము, 4 3 మిడిల్లో డిజిట్ వచ్చేసి 4 + 3 అంటే 7. సో 473 అనమాట. ఇప్పుడు మీరు అడగచ్చు, ఇక్కడ సింగిల్ డిజిట్స్ వచ్చాయి కానీ ఒకవేళ డబుల్ డిజిట్ వస్తే ఎలా సాల్వ్ చేయాలని మీరు అడగచ్చు అనమాట. సో దానికి కూడా నేను ఇప్పుడు మీకు చెప్తాను. 68 × 11 చేద్దాం. సో మనం జనరల్గా ఏం రాస్తాము, 6 8 ఇక్కడ రాసుకుంటాం. మధ్యలో డిజిట్ ఏం రాస్తాం, 6 + 8. 6 + 8 ఏమవుతుంది, 14 అవుతుంది. ఈ 14లో 4 అనేది ఇక్కడ రాస్తాము, 1 అనేది ఇక్కడ 6కి క్యారీ అవుతుంది. సో అప్పుడు 748 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. అలాగే 76 × 11 అనేది ఎలా రాస్తాం మీరు చెప్పండి. సో ఇక్కడ 7 రాస్తాము, ఇక్కడ 6 రాస్తాం. మధ్యలో 7 + 6. 7 + 6 ఎంత అవుతుంది, 13 కదా. 3 ఇక్కడ రాస్తాం. ఈ 1 అనేది ఇక్కడ 7కి క్యారీ అవుతుంది అనమాట. 836 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఇలాగే మన ఛానల్లో చాలా ట్రిక్స్ అనేటివి నేర్పిస్తూ ఉంటాను. రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి.